చాలా బాగుంది. ఈరోజు మనం పేర్నాటి న్యాచురల్ ఫార్మ్స్ రాపూర్లో ఉన్నాము. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా ఈరోజు 3వ రోజైన కనుమ పండుగని ఫార్మ్స్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా రైతుకి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడి పనిచేసే పాడి పశువులను పూజించి వాటిని కృతజ్ఞతాభావంగా చేసే ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పండుగని ఫార్మ్స్లో మనం కూడా జరుపుకుందాం రండి. सकल संकल्प सिद्ध्यर्थनार्थम अक्षतां समर्पयामि. श्रीकृष्ण परब्रह्मणे नमः. मुखे आचमनीयं समर्पयामि. ओम अभिवस्त्रा आस्वसनां निर्षाभिधेनोः सुदुगा पूजमाषदेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णु. పేర్నాటి న్యాచురల్ ఫార్మ్స్లో గోశాలను చూద్దాం రండి. గోవులను పూజిద్దాం రండి. చూడండి ఎంత పెద్ద రంగవల్లి వేసారో ఇక్కడ. ఎంతో అందంగా ఉంది. దాదాపు 60 చుక్కల ముగ్గు అనుకుంటా. సో చాలా పెద్ద ముగ్గే వేశారు. సో ఈ రంగవల్లులతోనే చాలా అందం వచ్చింది. కనుమ పండుగ అంటేనే పశువులకి పూజ కదండి. పశువులకి ఎలా పూజ చేస్తారంటే ఎర్రమట్టితో ఒకవైపు ఎర్ర రంగు, సున్నంతో ఒకవైపు తెలుపు పూస్తారనమాట. సో అలా కలర్ఫుల్గా ఈ పశువులన్నింటిని కూడా రెడీ చేస్తూ ఉంటారు. చూడండి ఈ గోశాలను మొత్తం చాలా అందంగా డిజైన్ చేశారు. సో పువ్వులన్నీ ఒక ఇంట్లో మనం ఏ విధంగా లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేశారండి ఇక్కడ. సో పూలతో ఎంచక్కా ఇంటిని అలంకరించినట్టే అలంకరించారు. సో లోపలికి వెళ్తే చూస్తే లక్ష్మీదేవి రూపంలో పశువులన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. పేర్నాటి న్యాచురల్స్లో దొరికే ఐటమ్స్తోనే ఇక్కడ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. మొత్తం పేర్నాటి న్యాచురల్స్ ఫార్మ్స్లో దొరికే వాటితోనే ఈరోజు మనకి డెలీషియస్ లంచ్ అయితే ఉండబోతుంది. బయట దొరికే జిలేబీలు చక్కెర పాకంలో వేస్తారు కదండి, కానీ ఇక్కడ అలా కాదు, బెల్లం పాకంలో వేసి చేస్తున్నారు. చాలా బాగుంది. ఎంత టేస్ట్ బయట అయితే అసలు ఎక్కడ దొరకదు. ఓన్లీ మన పేర్నాటి న్యాచురల్స్లోనే. సో బెల్లం కానీ దీంట్లో ఇలాచీ కూడా వేసారు, హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ వైజ్ అయితే అమేజింగ్ అన్నమాట. సో నాటుకోడి బిర్యానీ. ఓ ఏం రైస్ వాడారు దీంట్లో? జీలకర్ర మసూరా. జీలకర్ర మసూరాలతో నాటుకోడి బిర్యానీ. ముక్కలు చూడండి ఎట్టున్నాయో. థ్యాంక్ యూ సార్. సత్రాలు పెట్టించి పేదవాళ్ళు ఖరీదు చేసి అలా నాకు కుడిచాయి. అది సకల మనస్సంకల్ప సిద్ధి.
చూశారు కదండి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు 3వ రోజున కనుమ పండుగని పేర్నాటి న్యాచురల్ ఫార్మ్స్లో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎంతో ఘనంగా నిర్వహించారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, అదేవిధంగా హరిదాసులతో ఎంతో సందడిగా మారింది ఈ పండుగ అంతా కూడా. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.